హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము మిరియాల చారు చేయబోతున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు, వర్షాలు పడుతూ ఫ్లడ్స్ వస్తూ ఉన్న టైంలో ఆ వాటర్ చేంజ్కి కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. అలాంటి టైంలో మనకి నోటికి ఏమీ తినబుద్ధి ఉన్నప్పుడు ఇలా మిరియాల రసం పెట్టుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా, మంటగా భలే తినాలనిపిస్తుంది. అండ్ వీటి వలన మనకి ఆ కోల్డ్, కాఫ్ నుంచి కూడా చాలా రిలీఫ్ వస్తుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొంచెం చింతపండు తీసుకుంటున్నామండి. చూసారు కదా, లెమన్ సైజ్ అంత చింతపండు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసి తీసుకుంటున్నాము. మీరు ఎంత చారు అయితే చేయాలి అనుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి, మీరు తినే పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసి తీసుకోండి. తగినంత వాటర్ వేసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు, జీలకర్ర, ధనియాలు వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు కూడా వేసుకుంటున్నామండి. ఇది వేయడం వలన మంచి టేస్ట్ అండ్ కలర్ కూడా వస్తుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు. ఇక్కడ మేము రాక్ సాల్ట్ వేసుకుంటున్నామండి. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చింతపండులో వాటర్ వేసి నానపెట్టుకున్నాం కదండి, ఆ చింతపండులో ఉన్న రసం అంతా కూడా ఈ వాటర్లోకి దిగేలాగా బాగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిరియాల పొడిని ఇందులో వేసుకుంటున్నాము. అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే ఈ అరోమాకి ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. అంత బాగుంది. మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇలా ఏదైనా వచ్చినప్పుడు ఈ మిరియాల రసం చేసుకొని తింటే వాటన్నిటి నుంచి రిలీఫ్ వస్తుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా పోతాయండి. రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 టొమాటోలని చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాము. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మా రెసిపీస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిరియాల రసము బాగా మరిగించుకోవాలి. ఇది ఎంత మరిగితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ మేము మాకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకున్నాము. మీరు కూడా మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. చాలామంది కూరలో కరివేపాకు వస్తే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. కానీ కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. మన హెయిర్ ఫాల్ అవ్వకోకుండా చూస్తుంది. హెయిర్ గ్రోత్కి వాటన్నిటికీ చాలా మంచిదండి. అయితే ఇందులో మనము మిరియాలు మిక్సీ పట్టుకునేటప్పుడు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అలా వేసుకుంటే ఇంకా కరివేపాకు తీసేసేదంటూ ఉండదు. కాబట్టి ఆ కరివేపాకు నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఈ మిరియాల చారు తినడం వలన మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అందుకని అప్పుడప్పుడు అయినా మీరు ఇలా మిరియాల చారు చేసుకొని తింటూ ఉండండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు, అందరికీ మంచిదే. ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా ఆ రసంలోకి దిగి మంచి అరోమా అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. మిరియాల చారు చక్కగా మరిగింది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత అరోమాటిక్గా, ఎంత బాగుందో. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి, ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. ఈ తాలింపు వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మిరియాల చారు ఈ తాలింపులో వేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడిగా మిరియాల చారు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి రైస్లో ఈ మిరియాల చారు వేసుకొని ఏదన్నా ఫ్రైతో మ్యాచ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ ఫ్రై కానీ,
ఆమ్లెట్‌తో కానీ మ్యాచ్ చేసుకొని తింటే అసలు ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు. చాలా సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో, మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్‌లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.